జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2023 వరకు స్వేచ్ఛ సమానత్వం కరువైందని, నిర్బంధం తీవ్రతరం కావడం, బీఆర్ఎస్ నాయకత్వంలో పోకడలు ప్రజల మార్పు కోరుకుని కాంగ్రెస్ కు అధికారం అప్పగించారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొన్నప్పటికీ జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పోకడ కొనసాగుతుందని, పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం జరిగిందని, ప్రస్తుత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ జగిత్యాలలో అదే దౌర్జన్యం కొనసాగుతోందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. జగిత్యాలలో జరుగుతున్న సంఘటనలను డీజీపీ దృష్టికి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. 2014 నుండి 2023 వరకు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్వేచ్ఛ ప్రజాస్వామ్య యుద్ధ వాతావరణం నెలకొల్పబడుతుందని చెప్పని ఆశించడము, అది 14-23 మధ్య కాలంలో మరింత తీవ్రతరం కావడం, నిర్బంధం మరింత తీవ్రతరం కావడం, టీఆర్ఎస్ నియంతృత్వం అరాచకం పెరిగిపోవటము, ప్రజానీకం ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోనైతే స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాం. ప్రజానీకానికి ప్రజాస్వామ్యత వాతావరణం ఏదైతుందో నెలకొల్పబడింది. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం ఏదైతుందో ఇంకా అదే టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలు, పోలీస్ అధికార యంత్రాంగం ఏదైతున్నదో 2023 వరకు ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఒత్తిడి పెంచే విధంగా తప్పుడు కేసులతో ఒత్తిడి గురి చేయడం జరిగిందో, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం ఏదైతుందో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛ వచ్చింది. కానీ జగిత్యాలలో మాత్రం ఏదైతుందో ఇంకా అదే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలకు పాల్పడ్డదో, ఈ విధంగా తప్పుడు కేసులు నమోదు చేసి ఒత్తిళ్లకు గురి చేయడం జరిగిందో ఇంకా అదే కొనసాగుతున్నట్టు కనబడుతుంది. బీఆర్ఎస్ ఎవడే పాటు తెలుస్తలేదా? ఎవడు బీఆర్ఎస్ ఎవడే పాటు తెలుస్తలేదు? ఇప్పుడు కాంగ్రెస్ మాకు మేమే శల్య పరీక్ష చేసిన పరిస్థితి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ మాకు మేమే శల్య పరీక్ష చేసిన పరిస్థితి వచ్చిందని చెప్పంటున్నా. ఎవడు ఏ పార్టీ? ఎవడే పార్టీ? ఎందుకంటే ఒక న్యాయం చట్టం అయితే ఉన్నది కదా. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేస్తే ఏదైతుందో వాళ్ళను విచారణ చేయొద్దు అనటం లేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు పెద్దపీట వేసి ఏదైతుందో మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని ఏదైతుందో బీఆర్ఎస్ నాయకుల సూచనలకు అనుగుణంగా నడుస్తాయి అనుకున్నది ఇంకెందుకు ఆంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం? పోలీస్ స్టేషన్లు అన్ని ఏదైతుందో బీఆర్ఎస్ నాయకుల ఆలోచనకు సూచనలకు అనుగుణంగా నడిచిన తర్వాత ఇంకెందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది? రికార్డు తీస్తే ఇప్పుడు అవి అన్ని బయటకు వచ్చినాయి.
గత 23 సంఘటన ఏదైతే త్రీనర్సమని పెట్టి రేవంత్ రెడ్డి జైల్లో పెట్టిండో అన్నాడు. పాప వాడు ఇంత కక్షపూరితంగా అంటే యువకుడు ఇంజనీరింగ్ చేసిండో అనేదో కాంగ్రెస్ పార్టీ నాకు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్త పనిచేద్దామనుకుంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిండ్రు. చేయని నేరానికి నేను ఎవిడెన్స్ ఇస్తున్నా. ఎవరైతే కేసు పెట్టినో ఆయన ఏదైతుందో నేనే నేరం చేసిన నేను బండబట్టి కొట్టినా, వీళ్ళు 6 కూడా బండబట్టి కొట్టినా అని చెప్పని ఇప్పుడు ఇద్దరు బండబట్టి కొట్టుకుంటారు, కట్టలు బట్టి కొట్టుకుంటారు. కానీ అంటే మనం ఘటనలు చూస్తుంటే కట్టలు బట్టి కొట్టుకుంటారు ఇద్దరు. వాళ్ళకి చేసి ఇప్పిండు కానీ వాడో బండతను కొట్టిండు, వీడో బండతను కొట్టిండు అంటే ఏమన్నట్ట. కేసులు ఇద్దరి మీద పెట్టిన ఏంటంటే ఇద్దరు కేసులు ఒకటి బండతను కొట్టిండు, ఇంకోటి బండతను కొట్టిండు. ఒకటి ఏదైతుందో నిజమైన బండతను కొట్టినా అని చెప్పి నేను అంగీకరించి 10,000 జుర్మానా కట్టినా. ఇవాళ ఏదైతుందో మీకు ఎవడైతే తొందర మల్లేశం అనే వాడు ఏదైతుందో 100 ఫోన్ చేసి మీకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు విచారించకుండా వాళ్ళు అక్యూజ్ పెడతావే, నేరస్తులు చేస్తావే, తిరుపతి రెడ్డి నేరస్తులు చేస్తావే. రేవంత్ రెడ్డి ప్రాణ రక్షణ కొరకు ఏదైతే వాడు పోరాటం చేస్తుంటే వాని వాళ్ళ నువ్వు నీ రక్షణ కోరి వచ్చిండు స్టేషన్, పోలీస్ స్టేషన్ నీ రక్షణ కోరి వచ్చిండు నాకు న్యాయం చేయమని చెప్పని. ఇవన్నీ సంఘటనలు ఏదైతుందో నేను డైరెక్టర్ జనరల్ పోలీస్ దృష్టికి తీసుకెళ్తున్నాను. నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను. ఈ విధమైనటువంటి ఒక రాష్ట్రంలో ఏదైతుందో మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజానికి స్వేచ్ఛ ఉండాలి, ప్రజానికి రక్షణ కావాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షణ ఇస్తారా మీరు? కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదని ఇంకెవరిని రక్షణ ఇస్తారు మీరు?